సావిత్రి గారు అనగానే ఆ తరం ఈ తరం ఎవరైనా యువతరం అందరికీ ఇష్టమైన నటి. అవును, గౌరవప్రదమైన నటి ఆవిడ జీవిత భాగస్వామి గురించి ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పినా వినలేదు, లేకపోతే అనవసరమైన అడుగు వేసింది. మామూలుగా రజస్వలైన అమ్మాయి ఉంటది కదా, ఆ అమ్మాయిని మేనమామ తప్ప మిగతా తండ్రిని కూడా చూడలేరు కొన్ని రోజులు. హార్మోన్స్ ప్రభావం వలన అట్రాక్షన్ కదా, స్త్రీ పురుషుడు అట్రాక్షన్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఆ వయసు హార్మోన్ల ప్రభావం అట్రాక్ట్ అవుతారు ఎవరైనా కూడా, ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతారు. అలా కాకుండా ఆ అమ్మాయి స్థిమిత పడేంత వరకు ఇది ఇలాంటివి ఉంటాయి సంప్రదాయాలు. అలాంటివి జరిగినాయి. జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక నెలన్నరకు ఈమెకు ఫోటోషూట్, అప్పుడు ఇప్పుడులాగా మన వీడియోలు ఏం లేవు కదా, ఫోటోషూట్ చేయాల్సి వచ్చింది. సరే ఫోటోషూట్ ఎవరు చేస్తారంటే అప్పట్లో టాప్ నెంబర్ 1 ఈయన జమినీ గణేష్. క్లారిటీగా చెప్పాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండకూడదు, మళ్ళీ నీకు నాకు తేడా గొడవ కాకూడదు. అతను జమినీ గణేష్ అంటారు అద్భుతమైన అందగాడు. చూడగానే మగవాడికి ఈర్ష్య పుట్టేంత అందం అయింది. ఆ ఈర్ష్య ఎవరికి కలుగుతుంది? సాటి మగవాడికి కదా. మగవాడికి ఈర్ష్య కలిగేంత అందము, మంచి యవ్వనంలో మిసమిసలాడుతున్నాడు. ఈమెమో ఊరు నుంచి వచ్చింది, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. అంత పెద్ద అందగాన్ని చూడలేదు, దట్టు వయసులో ఉంది, హార్మోన్స్ ప్రభావం. ఈయన దగ్గరికి ఫోటోషూట్ పంపించినప్పుడు చాలా సమయం గడపాల్సి వచ్చింది ఆయనతో. అప్పుడు ఇద్దరు లవ్లో పడ్డారు, ఫస్ట్ క్రష్ జరిగింది. అందువల్ల ఆమె యవ్వనంలో, సరైన యవ్వనంలో ఆపోజిట్ జెండర్తో అట్రాక్ట్ కావడం వల్ల ఆమె మనసులో ముద్రించుకుపోయాడు ఆయన.